ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. వీక్షకులకు నమస్కారం. వీక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. వరుస సంఖ్యలో 38వ సంవత్సరమైన శ్రీ క్రోధినామ సంవత్సరం ఫలితాలు. ఈ సంవత్సరంలో ముందుగా వర్షాలు ఎలా కురుస్తాయో తెలుసుకుందాం. ఈ సంవత్సరంలో వర్షాలు సకాలంలో కురుస్తాయి. రైతులకు సకాలంలో విత్తుకొనుటకు మరియు అంతర కృషి చేసుకొనుటకు వీలుగా కురుస్తాయి. అంటే దానర్థం వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని అర్థం. ఇప్పుడు పండే పంటల గురించి తెలుసుకుందాం. ముంగారి అనగా రోహిణి కార్తె నుండి ప్రారంభమవుతుంది. పూర్వం ఈ కార్తెల్లో ముఖ్యంగా ప్రత్తి విత్తేవారు. రోహిణిలో ప్రత్తి విత్తితే రోగమే రాదు అనే నానుడి కూడా ఉంది. ఇప్పటికీ దేవరగట్టు చుట్టుప్రక్కల గ్రామాల వారు ప్రత్తి విత్తడం చూడవచ్చు. ముఖ్యంగా దసరా పండుగను క్రొత్త ప్రత్తిని అమ్మిన తరువాతే పండుగను జరుపుకుంటారు. ఇంకా సజ్జ కూడా విత్తుకోవచ్చు. ముంగారి పంటలు అన్నీ పండుతాయి. తర్వాత కొర్ర, జొన్న, వేరుశనగ, శనగ, నవధాన్యాలు ఈ పంటలు అన్నీ పండుతాయి. ఖరీఫ్, రబీ పంటలు అన్నీ పండుతాయి. క్రోధి అనగా కోపం అనే అర్థం. ప్రకృతి కోపగిస్తుంది అని అర్థం. ప్రజలు కోపంగా ఉంటారని అర్థం కాదు. స్వస్తి.